ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు. మత్స్యకారులకి రైతులకి సమానంగా ప్రాణం పోసి, కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని ఇది చూస్తే, ఈ మ్యాప్ చూస్తే మీకు ఏమర్థం అవుతుందంటే, ఇందులో కొల్లేరు లేక్ ఇది అసలు కలరు. అంటే ఎక్కడెక్కడ కబ్జా అవుతుందో నేను అఫీషియల్ డేటా, గూగుల్ డేటా ఇస్తున్నా. ఈ ఏరియా కూడా చెప్తున్నాను నేను, ఎక్కడ ఎంత కబ్జా అయింది, ఎవరి హయాంలో ఎంత కబ్జా అయిందో కూడా. టీడీపీ మన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన ఆధ్వర్యంలో 83 నుంచి 89 వరకు, అలాగే 94 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 19 వరకు 20 ఏళ్ల పాటు 60,000 ఎకరాలు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్. ప్రభుత్వమే గుండెల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటోళ్ళు? అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇంకా కాలేదు కాబట్టి మొదలు పెట్టారు. 6,000 ఎకరాల వరకు ఇప్పుడు కబ్జా జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్. ప్రభుత్వాలు కూడా దొంగతనాలు చేస్తున్నారు, ఈ కొల్లేరు మీద అత్యాచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అత్యాచారాల మీద ఆపండి. ప్రభుత్వమే గుండెల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటోళ్ళు? అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది గాని పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యం నాశనం అయిపోతుంది, హాస్పిటల్స్ మాత్రం అభివృద్ధి చెందుతున్నాయి. మన రాష్ట్రంలో హాస్పిటల్స్, క్యాన్సర్లు, జబ్బులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయంటే ఇటువంటి పనులు చేయడం వల్ల. ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్ లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్.